శరీరమును ధరింపజేయుచున్నాను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని చింతింపకూడదు. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని పిలువబడింది. కారణం 5వ అధ్యాయం మొదట్లో కొండ ఎక్కి అని రాయబడింది. 8వ అధ్యాయం ప్రారంభంలో ఆయన కొండ దిగి అని రాయబడింది. కాబట్టి 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న మాటలన్నీ ఆయన కొండ మీద చెప్పిన మాటలు. చాలా అమూల్యమైన మాటలు. మనిషి ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, సాతాను రాజ్యాన్ని తప్పించుకొని దేవుని రాజ్యాన్ని చేరటానికి అవసరమైన మాటలు. ఈ రాత్రి ఆ మాటల్లోనే ఒక మాటను మనందరికి అన్ని కుటుంబాలకి అవసరమైన మాట అందులో నుండి మనం చదువుదాం. అందరూ స్తోత్రం చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. కొండ మీద ఆయన ఎక్కితే ఆయన దగ్గరికి జన సమూహాలు వచ్చాయి. తండోపతండలుగా విస్తారమైన జన సమూహాలు. ఓచ కాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు బాగు చేస్తాడని, దయ్యములు పట్టిన వాళ్ళు విడుదల చేస్తారని, గుడ్డివారు చూపు కాళ్ళు ఇస్తాడని, అందరికంటే ప్రాముఖ్యంగా భయంకరమైనటువంటి చింతలో, ఆలోచనలో, వేదనలో, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వారందరూ అక్కడికి వచ్చేసారు కొండ మీదకి. స్తోత్రం చెప్తాం. ఆయన ఏం చేస్తాడని అమ్మా ప్రార్థన చేస్తాడనా? ఏం చేస్తాడని? బాగు చేస్తాడని, బ్రతికిస్తాడని, వారి యొక్క అవసరతలన్నీ తీరుస్తాడని, అంత ఆశతో వాళ్ళందరూ జన సమూహాలు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేయాలమ్మా కుమారి? బాగు చేయాలి. బాగు చేసి ఏం చేయాలి? మళ్ళీ ఎవరికి కాలమే పంపించాలి. స్తోత్రం చెప్తాం. అంతేనా సంకల్పం? వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? దేవుడు బాగు చేసి ఎవరికి కాళ్ళు పంపించాలి. కుట్టోళ్ళు కాళ్ళు ఇచ్చి, గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చి, చెవిటోళ్ళకి వినికిడిచ్చి, కుష్టోళ్ళు బాగు చేసి, చింతలో ఉన్న వాళ్ళందరినీ, మెంటల్ గా అప్సెట్ అయిపోయిన వాళ్ళందరినీ బాగు చేసి ఇంటికి పంపాలి. కానీ ఆయన అలా చేయలే. ఆయన అలా చేయలే. తర్వాత సందర్భాల్లో బాగు చేశాడు. కానీ కొండ మీద 3 అధ్యాయాలు మాట్లాడి చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఇవన్నీ సంపాదించుకోవడానికి మీరు కొండ దాకా రావడం కదా అన్నాడు దేవుడు. ఇవన్నీ నేను చేసి పెట్టాలి మీకంటే మీరు కొండ వరకు నడిచి రావటం కాదు. ఎందుకంటే నేను కొండ మీద కూర్చునే దేవుణ్ణి కాదు. మీ సమస్త బాధలు నాకు తెలుసు. ఎవరు గుడ్డివాడో తెలుసు, ఎవరు గుడ్డివాడో తెలుసు, ఎవరి మనస్సులో ఎంత చింతుందో నాకు తెలుసు. యేసయ్య చెప్తున్న మాట. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో ఆయనకి తెలుసు.
చేసిన దేవుడు అన్ని బాధలతో వచ్చిన వాళ్ళందరితో చెప్తున్న మాట ఏంటంటే 6వ అధ్యాయం చూడండి 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెనకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా హల్లెలూయా. వాళ్ళ బాధలన్నీ విన్న తర్వాత ఏసేమన్నాడో చెప్పండి. ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రి దేవునికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలి అనంటే స్వస్థత, బలము, మనస్సు నిండా శాంతి. పై వచ్చిన వాళ్ళంతా ఎవరికి చెప్పాడంటే అందులో ఎక్కువ జనం పైకి బాగానే ఉన్నారంట, గుండు పెట్టలా ఒక్కొక్కడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పైకి బాగానే ఉన్నారంట, కానీ రాత్రులు ఎప్పటికీ నిద్ర పడతారు లేదంట. ఎందుకు? చింత. ఆ పైన అంతా చింత కోసమే చెప్పాడు దేవుడు. చింతలో కూరుకుపోయారంట వాళ్ళంతా. ఏం చేయాలో దాచట్లేదంట. ఆ జనాంగం ఎక్కువయ్యారు. పైకి బాగానే ఉన్నారు, కళకళ బాగానే ఉన్నారు, కానీ ఒక్కసారి బాధలు చెప్పడానికి గోరెప్పితే వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి. వాళ్ళందరికీ ప్రధానంగా చెప్పాడు, ఓ చింతలలో, వ్యాధులలో, బాధలలో ఉన్న వారులారా, మీరందరూ నన్ను నమ్ముకుని వచ్చారు, కానీ మీరందరూ మొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెనకండి. స్తోత్రం చెప్పండి. పక్క వారికి ప్రైజ్ లాడ్ అని చెప్పండి ఒకసారి. ఆ మాట చెప్పండి, చేయకండి చెప్పండి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. బాగా చెప్పి పెళ్లి ప్రమాణాలు అయిపోయాను, కళ్ళులో పెట్టి చూడడం అంటారు కదా, అలాగా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలంట. ఈ రాత్రి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెప్తారు. ఎంతమంది వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం అంటే నేనేదో పెద్ద వేదాంతం చెప్పను. నేను ఇప్పుడు ఎవరైతే దేనిని గురించి ఆలోచించకుండా, దేని మీద ఎక్కువగా మనస్సు పెట్టకుండా, నా దేవుడు, నా వాక్యం రోజు చదవాలి, నా మందిరం దేవుడిచ్చిన మందిరం, దాని మాత్రము నిర్లక్ష్యము చేయకుండా మందిర సంఘములో చేర్చాడు. పరలోకములకు ఎగరబోయే సంఘం, వధువు సంఘం. ఈ సంఘములో నుండి నేను వధువు సంఘముగా, సంఘముతో నేను ఉండాలి. ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, పరిచర్యలో ఎడతెగక ఉండాలి, దేవుని కార్యాలు ఎప్పుడు చేయాలి అని 24 గంటలు నీ మైండ్ దేవుని కార్యాల మీద ఉంటే నీవు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నట్టే. స్తోత్రం చెప్పండి. అలాగే ఎక్కువగా నిందలను, వ్యాధులను, బాధలను భరించి కిక్కులు అనకుండా దేవుని మందిరములో, దేవుని వాక్యములో, దేవుని సహవాసములో ఎవరైతే కొనసాగుతారో అట్టి వారు దేవుని రాజ్యమును, నీతిని వెతికినట్టే. స్తోత్ర. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. మీ బాధలు నాకు తెలుసు, మీ కన్నీరు నాకు తెలుసు, మీ చింతలు నాకు తెలుసు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చూడండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో భక్తుడైన సొలొమోనుకి దేవుడు స్వప్నములో కనపడ్డాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి, మనకి చెప్పండి హల్లెలూయా. దేవుడు సొలొమోనుకు స్వప్నములో కనబడి ఏం కావాలో కోరుకో అని అన్నాడంట.
ఏం కోరుతావు? దుర్గా, దేవుడు కనబడి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుతావు? పాపం చేస్తాడంత ఇష్టం మనకు అన్ని. ప్రభా, ఒక్క 5 నిమిషాలు ఆకు, నేను జాగ్రత్తగా ఆలోచించుకొని మొత్తం చెప్పేస్తాను లిస్ట్ అంతా. ఎన్నో కోరికలు ఉన్నాయి. సొలొమోను ఏం కావాలో కోరుకో అయ్యా అంటే కోరిక కోరాడంట సొలొమోను. కోరిక కోరాడంట సొలొమోను. ఏం కోరాడు, ఏం కోరలేదో దేవుడు ఉప్పొంగిపోయి చెప్తున్నాడు మళ్ళీ సొలొమోనుకి. 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఐశ్వర్యము ఘనత నాకు ఇవ్వు అని అన్నాడా? అంత స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు స్వప్నములో కనబడి నీకేం కావాలో కోరుకో అనంటే ఐశ్వర్యము ఘనత కోరలేదంట సొలొమోను. ఎంత పిచ్చోడమ్మా, ఎంత పిచ్చివాడు సొలొమోను. ఏమన్నాడు? ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని నువ్వు అడగలేదు. అమ్మా, కరెక్ట్ గా అయితే దేవుడు ఏమంటున్నాడంటే 11వ వచనం చదువు మళ్ళీ. 11. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు. సొలొమోను ఏం కావాలి నీకు అడిగితే, దీర్ఘాయువు తండ్రి, ఐశ్వర్యము తండ్రి, నా శత్రువు ప్రాణం తీసే తండ్రి. అమ్మా, అదన్నీ అడగలేదు కానీ న్యాయములను గ్రహించుటకు వివేకము నాకు ప్రభువా అని అడిగితివి. స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడిగాడమ్మా? వివేకము జ్ఞానము నాకు. ₹1,00,00,000 బ్యాగ్ ఈ వైపు, జ్ఞానం ఈ వైపు పెడితే దేని బట్టి పాప వివేక్ దేవుడు పెట్టాడంట సులభపడి. అలాగే కనుక ఏం కావాలో, శత్రువుల ప్రాణం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఘనత కావాలా, వెండి బంగారం కావాలా? సొలొమోను అన్నాడంట, అవన్నీ కాదు తండ్రి, నా బ్రతుకులో నీ ప్రజలైన ఇశ్రాయేలీని పరిపాలించి నీ సేవ చేయాలని నాకుంది. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, దానికోసం నాకు వివేకము నాయన. డబ్బు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, కానీ నీ రాజ్యము నాకు ఇంపార్టెంట్. నీ రాజ్యము నాకు కావాలి, గుడి నాకు కావాలి, పాస్టర్ గారు నాకు కావాలి, వాక్యము నాకు కావాలి, సంఘము నాకు కావాలి, ఇవన్నీ తర్వాత అని అన్నాడంట. ఆ మాట దేవునికి నచ్చి 13వ వచనంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నీవు అడగకపోయినా సరే నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికావు కాబట్టి మొదట మిగతావన్నీ కూడా నీకు అడగకపోయినా ఆటోమేటిక్ గా నేను నీకు అన్ని ఇచ్చేస్తానయ్యా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఓ దేవుడు, దేవుడు, వాక్యము, వాక్యము, గుడి, గుడి, ఓ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అంటూ దేవుడి రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే మిగతా ఆశీర్వాదాలన్నీ ఆయన అడగకపోయినా ఇచ్చేస్తాడు మనకి. నన్ను ఒకసారి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాజ్యము నీతిని మొదట వెతికితే మిగతావన్నీ అడగకపోయినా ఇచ్చేస్తున్నాడంట దేవుడు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన సేవ, ఆయన ప్రార్థన, ఆయన వాక్యం భక్తిహీనులకు ఇది చులకనగా కనబడచ్చు, భక్తిహీనులకు ఇది వెలితనంగా కనిపించవచ్చు. కానీ అడగకపోయినా అది మొదటి మేలు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతికితే, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇస్తే, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇస్తే మిగతావన్నీ అడగకపోయినా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
అనుభవించండి ఒకసారి ఆ యొక్క అనుభవాన్ని. ఒక నెలపాటు ప్రియులారా, నెల రోజులు ఈ లోక సంబంధమైనవి ఏమి అడగకుండా చిన్న ట్రైల్ అయ్యింది ఒకసారి. అలా అడగకుండా దేవునికి సంబంధించినవే, ఆయన సన్నిధికి సంబంధించినవే అడగటం. చేసి చూస్తానని అన్నవాడు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అన్న కాదు, ఏం చేసి చూస్తావు చెప్పండి. అంటే దగ్గర నా మాట పట్టుకోండి. నెల రోజులు ఇంకా ఏం అడగను అది. ఇది ఆత్మీయ జీవితంలో ఒక చిన్న ట్రైల్. నెల రోజుల పాటు డబ్బు కోసం కానీ, విశ్వాసమే కష్టాలు తట్టుకునే ఆ విశ్వాసం నాకు, ఈ ఆత్మ సంబంధమైన ప్రార్థనే ఒక నెల రోజులు చేయండి. వాక్యం చెప్తుంది అదే నీతిని రాజ్యాన్ని వెతకటం. అలాంటి వాళ్ళకి దేవుడు మిగతావన్నీ కూడా లోక సంబంధమైనవి అడగకపోయినా ఇచ్చేస్తాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో వాక్యాలు చదివితే పేతురు దేవుడితో మాట్లాడుతున్నాడు. 28వ వచనంలో పేతురు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు పేతురు శిష్యులందరిలో పెద్ద. పేతురు దేవుడిని ఇదిగో అన్నాడు. ఎంత ఒళ్ళు మండుకున్నాడో చూడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా నిరాశ అయిపోయాడు. ఏమన్నాడు? మేము సమస్తము విడిచిపెట్టి, అదిగో విసిగిపోయి మాట్లాడుతున్నాడు. మేము సమస్తమును విడిచిపెట్టి పిచ్చోళ్ళలాగా, తెంగరోళ్ళలాగా దేవుడు దేవుడు దేవుడు, వాక్యం వాక్యం వాక్యం, గుడి గుడి గుడి, పాస్టర్ పాస్టర్ పాస్టర్. ఇంకా చెప్పండి. అందరూ తెలిసి సభలంటే సభలు సభలు సభలు. ఇంకో జీవనుడు వస్తున్నాడు. 200 కోటాలు ఉపాసకుడు వస్తున్నాయండి. ఉపాసకుడు అంటారు. ప్రార్థన అంట, ఆటో అంట. పిచ్చోళ్ళ కనపడమండి అందరికీ. మేము పిచ్చోళ్ళగా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఏమనంటే, రే బాబు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే అదే. స్తోత్రం. ఎన్ని చేసి నీ రాజ్యము నీతి అంటూ నీ కార్యాలంటూ పిచ్చోళ్ళగా నిన్ను వెంబడిస్తున్నావు, మరి మాకేంటి అని అడిగేశాడు. స్తోత్రం. చాలా మంది ప్రభువుని ఇంకా మాట కూడా అడగట్లేదు. ఇంకెలా దేవుడు అంటే ఎంతకాలం, ఎక్కడ వద్దు అక్కడే ఉన్నాయి, ఎక్కడ రోగాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక దేవుడు లేదు, దైవం లేదు, ఇంక గుడి లేదు, బడి లేదు, పాత్ర లేదు అని కక్కబెడేసుకొని ఎవరి మోటార్ సర్దుకుని దుర్దినాలు వచ్చేసాయి. కలవరి కాలం సైతానుడు మోసం చేస్తున్నాడు. మేము అనేక మంది చదువులో పడ్డాం, వ్యాధులు పడ్డాం. నీ రాజ్యం అని, నీతని, దేవుడని, గుడని, వాక్యమని, ప్రార్థనని పిచ్చోళ్ళగా ఉపవాసాలు చేస్తూ ఎన్ని చేస్తున్నావు, మాకేంటి అని అంటే 30 ఇప్పుడు ఈ లోకంలో మామూలుగా హింసలు వస్తాయి. వాటితో పాటు అదిగో నూరంతలుగా ఓ పేదలు, నీకు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు, వీటన్నిటితో పాటు రాబోమందు నిత్య జీవము పొందుదురు. స్తోత్రం చెప్పండి. సింప్లిఫై మాటలు చెప్తున్నారు. పేతురు, ఎందుకే అలాగా పిచ్చోళ్ళగా మాట్లాడతావు? జీవజలముల బొక్క నేను, జీవజలముల ఊట నేను, జీవహారాన్ని నేను. నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏమీ లేనట్టు కనబడుతుందిగా. ఇదిగో ఒక మాట చెప్తున్నాను, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట పనులన్నీ పక్కన పెట్టి కుడి
అట్లా వెళ్ళిపోయే వాళ్ళకి. అప్పు చేసిన పిచ్చోళ్ళ దేవుడి పని చేసే వాళ్ళకి, ఈ కులము వ్యవహారాల కంటే సంఘానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళకి, పెద్దలందరికంటే దేవుడి సంఘంలో ఉన్న నాయకుల మాట వినేవాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? వారికి తెలియకుండానే ఈ లోకంలో అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, భూముల్ని, ఆస్తుల్ని వారికి తెలియకుండానే ఆటోమేటిక్ గా నేను ఏర్పాటు చేస్తాను వాళ్ళకి. స్తోత్రం. అంటే ఒక్క మాట, లోతుకి వెళ్ళడానికి టైం లేదు, ఒక మాట చెప్పినామండి. ఆయన నీతి రాజ్యాన్ని మొదట ప్రాధాన్యత ఇచ్చి వెలిగితే మనకి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ఈ లోకము ఇచ్చే సంతోషం కన్నా 1000 రెట్లు సంతోషము దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. ఆ రోజున మత్తీయులందరూ నోరేగ పెడతారు. నీకేమనిపిస్తుంది? దేవుడు 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 అంటూ వెతుకుతామని అనిపిస్తుందా? లేకపోతే నీతిని రాజ్యాన్ని వెతకటం అనిపిస్తుందా? ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే దేవుడు అంటున్నాడు, పేతురు, ఈ లోకము ఇవ్వనటువంటి ఆనందాన్ని నేను నీకు ఇస్తాను, ఈ లోకము ఇవ్వని ధైర్యాన్ని నేను నీకు ఇస్తాను. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ లోకము ఇవ్వని సంతోషాన్ని నేను నీకు ఇస్తాను, నేను నీకు ఇస్తాను. ఈ రాత్రి తల్లిదండ్రులు కోల్పోయి, మా అమ్మ బాబు చచ్చిపోయారు లేదా? చెప్పండి, హల్లెలూయా. సడన్గా కనకొడుకు, వాడే తల గొరువు పెట్టేవాడు, వాడే పోషిస్తాడు మన కొడుకు, ఇంట్లో పెద్దవాడు, ఎప్పుడు ధైర్యం చెప్పేవారు. ఈ పక్క 10,000 మంది కూలిపోవటం, ఆ పక్క 1000 మంది పడిపోవటం, వ్యవస్థ నీకు ధైర్యం. దేవుడు అంటున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు పిచ్చోళ్ళలాగా పిచ్చిదాన్ని వెతికితే ఈ లోకము ఇవ్వని ధైర్యాన్ని నేను ఇస్తాను నీకు. ఈ లోకము ఇవ్వని సంతోషాన్ని ఒక్కొక్క తెల్ల అనుకుంటాడు, ఒక తండ్రి అనుకుంటాడు. కష్టాలు ఎక్కువైపోయి ఓ 10 రోజులు ఎక్కడికైనా క్యాంప్ అయితే ఎక్కడికి వెళ్తావు? మా క్యాంప్ ఎక్కడికి వెళ్ళినా నీది అదే మనసు, ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచన, ఎక్కడికి వెళ్ళినా అదే టెన్షన్. ప్లేసులు మారినంత మాత్రాన, క్యాంప్ వేసినంత మాత్రాన మనసులో శాంతి వస్తుందా? త్వరగా రాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎంత టెన్షన్, ఎంత పరిస్థితిలో ఉన్నా, ఈ లోకము ఏ స్థలము, ఏ వ్యక్తి, ఏ మనుషులు ఇవ్వనటువంటి ఆనందాన్ని నేను ఇస్తాను రా పేతురు. స్తోత్రం చెప్తా. కాబట్టి నా వెనకాల తిరుగు. పేతురు చాలా దుడుకు స్వభావం. ప్రభువా, ఎంతమంది వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అనేవాడంట. సరిగ్గా రాత్రి ఫస్ట్ వారిపోయాడే, ఫస్ట్ లుంగి పైకి ఎట్టుకుని పారిపోతున్నాడు అంటాడు. వెంటనే సైనికులందరూ రే ముసుకేసి పారిపోతున్నాడు అంట. రే, నీవు ప్రభుత్వం ఉన్నావు కదా నువ్వు అని అంటే, ఆ యేసన్నవాడు ఎవడో నాకు తర్వాత పశ్చాత్తాపడి ఇచ్చాడు. ప్రభువా, ఈ రోజు మొదలుకొని లోకమును కానీ దానిని కానీ దీనిని కానీ దేనిని కోరనయ్యా, దేనిని కోర, నీ నీతిని రాజ్యాన్నే నేను వెతుకుతానయ్యా. ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోయాడు. పేతుర్ని తల కిందకి కాళ్ళు పైకెత్తి పేతుర్ని సిలువేసేశారు. నీతిని రాజ్యాన్ని వెతికాడు పేతురు. ఒక మాట చదివి నేను ముగింపులో వెళ్తున్నాను ప్రియుల. అందుకే ఒకసారి ట్రై చేయండి. ఈ లోక పరిస్థితులు మీకు కొరకు ఎక్కువగా ప్రార్థించకుండా, డబ్బు కోసం, అప్పుల కోసం, ఆరోగ్యంగా దానికోసం దీనికోసం ఎక్కువగా ప్రార్థించకుండా, ఆత్మ సంబంధమైన అయ్యా నా ప్రార్థన జీవితాన్ని పెంచండి ప్రభా, నా ద్వారా ఒక్కరినైనా రక్షించండి అయ్యా, పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వండి, పరిశుద్ధాత్మ ఫలాలు ఇవ్వండి, అందరికంటే సంఘములో నన్నే ఎక్కువగా వాడుకోండి. ఈ ప్రార్థన ఎక్కువగా చేసి చూడండి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం అంటే అదే. అలా రాజ్యాన్ని
రాజ్యాన్ని నీతిని వెతికితే, మూడవదిగా ముగింపులోకి వస్తున్నాను నేను. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. ఆ మాట చదివి ముగించుకుందాం. 37వ అధ్యాయం 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఆ ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆ అయినను నీతిమంతులు ఎవరన్నామా? నీతిమంతులు ఎప్పుడు నీతి నీతి, దేవుడు దేవుడు దేవుడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి అందరూ. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ మాట జాగ్రత్తగా వినని చెప్పు. ఈ మాట జాగ్రత్తగా విను. నీతిమంతులు అంటే దేవుని నీతి, దేవుని నీతి, మందిరం, గుడి, ఆలయం, పాస్టర్, వాక్యం, పరిచయ, పిచ్చోలాగా పిచ్చిదానిలాగా అలా చేసేవారు. ఆ నీతిమంతులు విడువబడుట గాని, అమ్మో వాళ్ళు విడవపట్టం గాని, సంతానం భిక్షపెట్టుట వారి గాని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నేను చూడలేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని నీతి, దేవుని నీతి, దేవుని రాజ్యం అనే వాళ్ళ యొక్క సంతానము భిక్షమెత్తదంట. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కనీసం ఎవరి కోసమన్నా మనం నీతి రాజ్యాన్ని ఎతకాలి? మన పిల్లల కోసమన్నా. దేవుని పిల్లలమైన మనం ఆయన రాజ్యాన్ని నీతిని సరిగ్గా వెతకకపోతే రేపొద్దున నీ పిల్లలు భిక్షమెత్తుతారు. ఆశీర్వాదం ఉన్నది వాళ్ళకి, ఆశీర్వాదం ఉన్నది వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తు బాగోవాలి, నీ సంతానం క్షేమంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఆయన రాజ్యము నీతి నీ మీదకి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రార్థనను విడవకూడదు, మందిరమును విడవకూడదు, వాక్యమును విడవకూడదు, దాసుని విడవకూడదు, ఉపవాసములు విడవకూడదు, దేవుని సన్నిధిని విడవకూడదు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం చాలా కష్టం. అలా వెతికేవారు అన్నాడు కీర్తన. అలా వెతికేవారు వారి సంతానము భిక్షమెత్తుడు నేను చూడలేదు. స్తోత్ర. వాళ్ళ సంతానం కరువుల్లో ఉండటం నేను చూడలేదు. వాళ్ళ సంతానం అప్పులు పాలవటం నేను చూడలేదు. ఇబ్బందులు అందరికీ వస్తాయి, శ్రమలు అందరికీ వస్తాయి. కానీ దేవుని నీతిని రాజ్యాన్ని వెతకటం అనేక ప్రియులారా. దేవుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యములు చేయుచున్నాడు. నేను ముగిస్తున్నాను వాక్యాన్ని, ముగిస్తున్నా. యేసయ్య కొండ మీద ఉండి 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అద్భుతమైన మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. కుంటివారు కాళ్ళు ఇస్తాడని, చెవిటివారు విడిగినిస్తాడని, గుడ్డివారు చూపునిస్తాడని, చింతలో ఉన్న అందరినీ మమ్మల్ని బాగు చేస్తాడని అందరూ ఆయన వైపే చూస్తుంటే ఆయన వారు అందరి వైపు ఒక నవ్వు నవ్వి చివరకు కలిగిన మాటలు చూడండి ఒకసారి. ఆ కుమారి చదివినటువంటి వాక్యాలు మత్తయి అనే సువార్త 6వ అధ్యాయం చదవమా 30 నుండి. అమ్మా నేడు నుండి అమ్మ గట్టి చదవచ్చు. రేపు పొయ్యిలో రమేష్ గట్టి మాట్లాడవా చెప్పు, అలా మాట్లాడు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి చెప్పమ్మా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించినాడు. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ అడవి గడ్డి అడవుల్లో చూస్తే చింతపల్లి ఘాటి మీద వెళ్ళేటప్పుడు కనబడతాయి. ఒక కొండ మీద రంగురంగుల పువ్వులు, రంగురంగుల ఆకులు. ఒక సీజన్లో ఉండి ఇంకో సీజన్లో ఎండిపోతాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. అవన్నీ ఎండిపోతాయి. అలాంటి ఎండిపోయి వాడిపోయి నేడుండి ఏమన్నాడు, రేపు పొయ్యిలో వేయబడి గడ్డినే దేవుడు అంతా అలంకరిస్తున్నాడే. అల్ప విశ్వాసులారా, ఎందుకు వెళ్ళిపోతారు మీరు? కష్టాలకు, వ్యాధులకు, బాధలకి మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయదు కదా, అవసరాలన్నీ తీరుస్తాడు కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి తాగుదమో,
నా అప్పులు ఎలా తీరుతాయో, నా రోగాలు ఎలా తీరుతాయో, నా టెన్షన్లు ఎప్పుడు పోతాయో ఏంటో అని నిద్ర మానేసి టెన్షన్లు పెట్టేసుకొని తిండి మానేసి ఎందుకలా అలా అయిపోతారు? చింతించకండి. అన్యజనులు వీటన్నిటిని గురించి చింతిస్తారు. మీరైతే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. స్తోత్రం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అర్థమైంది అనుకుంటున్నా. ఈ రోజు నుంచి వాక్యాన్ని విన్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన అవసరాల గురించి టెన్షన్ పెట్టుకోకండి. ఈ లోక సంబంధమైన బంధాలను గురించి తలుచుకుని ఏడవకండి. ఈ లోక సంబంధమైన మనుష్యులను గురించి అనవసరంగా నీవు దేవుని సన్నిధిని దూరం చేసుకోకండి. అన్ని పక్కన పెట్టి మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి, పరిచర్యకి ప్రాధాన్యత ఇవ్వండి, గుడికి ప్రాధాన్యత ఇవ్వండి. అలా చేస్తే నెంబర్ 1 నీవు అడగకపోయినా సరే నీ అవసరాలన్నీ దేవుడు తీర్చేస్తాడు. నెంబర్ 2 ఈ లోకము ఇచ్చే ఆనందము కంటే గొప్ప ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. నెంబర్ 3 రేపు పొద్దున్న నీ పిల్లలు భిక్ష పెట్టకుండా ఉంటారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.